సైకాలజీ ప్రకారం మనిషి ఎప్పుడైతే రియాలిటీని ఫేస్ చేయలేకపోతాడో అప్పుడు మ్యూజిక్ని ఒక ఇమోషనల్ షెల్టర్ లాగా వాడుకుంటాడు. ఎప్పుడైనా గమనించారా? మనం ఎక్కువగా స్ట్రెస్లో ఉన్నప్పుడు, లైఫ్ హెవీగా అనిపించినప్పుడు వెంటనే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ ఎవ్వరూ మనల్ని జడ్జ్ చేయరు, ఎవ్వరూ ప్రశ్నించరు. నువ్వు వాల్యూమ్ పెంచినప్పుడు కేవలం ఫోన్లో సౌండ్ పెరగట్లేదు, నీ చుట్టూ ఉన్న నాయిస్, ఆ ప్రాబ్లమ్స్, ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మ్యూట్ అయిపోతున్నాయి. ఆ క్షణంలో ఆ పాట ఒక్కటే నీ ప్రపంచం. మనం హ్యాపీగా ఉన్నప్పుడు ట్యూన్ ఎంజాయ్ చేస్తాం, కానీ డీప్గా హర్ట్ అయినప్పుడు లిరిక్స్ని ఫీల్ అవుతాం. ఎందుకంటే మనం ఆ లిరిక్స్లో పాటని కాదు, మన సొంత స్టోరీని వెతుక్కుంటాం. ఎవరికీ చెప్పుకోలేని బాధ ఆ పాటలో వినపడగానే అమ్మో నన్ను ఎవరో పూర్తిగా అర్థం చేసుకున్నారు అనే చిన్న రిలీఫ్ వస్తుంది. ఆ సింగర్కి మనం ఎవరో తెలియదు, మన బాధ ఏంటో తెలియదు, కానీ మన గుండె బరువు మొత్తం ఆ లైన్స్లో రాసేసినట్టు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అసలు ఈ మ్యూజికే లేకపోతే మనలాంటి ఓవర్